నమో వెంకటేశాయ. వెల్కమ్ టు చిన్ని మినీ కిచెన్ అండ్ వ్లాగ్స్. చూసారా మా స్వామివారు ఎంత అందంగా అలంకరించుకొని రెడీగా ఉన్నారో వచ్చే భక్తులను చూస్తూ. చూడండి ఫ్రెండ్స్, మేము గిరి ప్రదక్షిణ కోసమని మజ్జిగలోని నిమ్మరసం కలపడానికి అని చెప్పేసి నిమ్మకాయలు కోసి దాన్ని జ్యూస్ తీసి పక్కన పెడుతున్నాం ఫ్రెండ్స్. వీళ్ళందరూ మా శ్రీవారి సేవకుల గ్రూప్ తాలూకా మెంబర్స్ అనమాట, అంటే ఫ్రెండ్స్. మేమందరూ శ్రీవారి గ్రూప్ తాలూకా ఫ్రెండ్స్ అనమాట. అందరం కలిసి ఎక్కడైనా సేవ గట్రా జరిగితే ఆ సేవలో పాల్గొని మా వంతు సహకారం అందిస్తామండి. చూస్తున్నారు కదా, మా ఫ్రెండ్స్ అందరూ కూర్చొని చక్కగా నిమ్మకాయలను కట్ చేసి దాన్ని జ్యూస్ తీసి వడకెట్టి పక్కన పెడుతున్నారనమాట. మాకు అది 9th మార్నింగ్ 9:30కి చేస్తున్న సేవ అండి ఇది. మాకు 11 నుంచి సేవ మొదలైపోయిందండి. మేము ఇదండి మా స్టాల్ అనమాట ఇది. ఇక్కడే మేము మజ్జిగ గట్రా అన్ని డొనేషన్ అని కాదు, డిస్ట్రిబ్యూట్ చేస్తాం అనమాట. ఇదిగోండి అబ్బాయి మార్నింగ్ 11 అయిందండి, వచ్చారు, మజ్జిగ ఇచ్చామండి వాళ్ళకి. ఆ తమ్ముడు కొడుతుంది, తమ్ముడు మజ్జిగ బాగుందంటే బాగుంది అక్క అంటున్నాడు. చూస్తున్నారు కదా, ఇంకా అక్కడి నుంచి మేము 11 నుంచి మా సేవ స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. చూడండి, ఎవరి వంతు వాళ్ళు పని చేసుకుంటూ సేవ చేస్తూ నవ్వుకుంటూ పలకరిస్తూ అని చక్కగా చకాచకా చేస్తున్నారు. చూసారా, మా లీడర్ గారు మైక్ పట్టుకొని అనౌన్స్ చేస్తున్నారనమాట. ఇక్కడ చల్లగా మజ్జిగ ఉంది, రండి తాగండి, భక్తులారా మీరు రండి తాగండి అని పిలుస్తున్నారు. ఇంకా అప్పటికి ఏ స్టాల్ ఓపెన్ అవ్వలేదండి, మాదే ఫస్ట్ స్టాల్. మేమే ఫస్ట్గా ఓపెన్ చేసాం అనమాట. అంటే స్టాల్స్ అయితే పెట్టారు, అరేంజ్ చేశారు, కానీ ఇంకెవరు అప్పటికి రాలేదండి. చిన్నపిల్లలు కూడా సేవకు వచ్చారండి. చూడండి, అంతేకా చిన్న ముసలి ముతక అని కాకుండా ప్రతి ఒక్కరు సేవకు వచ్చారు ఫ్రెండ్స్. ఇదిగోండి మా సేవకుల్లోనే ఒక సేవకురాలు మా అందరి కోసం మీల్స్ ప్రిపేర్ చేశారండి. మా అత్తయ్య గారండి ఈవిడ. చూసారా, మధ్యాహ్నం మా భోజనం అక్కడేనండి. ఎందుకంటే ఇంకా అక్కడి నుంచి ఇంటికి వెళ్తే పనులు అవ్వని చెప్పేసి మేము అక్కడే ఉండిపోయి మధ్యాహ్నం లంచ్ కూడా అక్కడే చేసి ఇంకా పనులు ఒక్కొక్క పని స్టార్ట్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు టైము మధ్యాహ్నం బహుశా 1:30 అవుతుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఫ్లోటింగ్ పెరిగింది, భక్తుల రద్దీ పెరుగుతూ వచ్చిందనమాట. ఇంకా అది పెరుగుతూనే ఉంది తప్పితే తగ్గేదేలే. చూడండి ఫ్రెండ్స్, మజ్జిగ ఎలా పంచుతున్నారో. చిన్నపిల్లలు కూడా వాళ్ళంతా హెల్ప్ వాళ్ళు చేస్తున్నారు. చూడండి, ఇంకేం కావాలండి, ఎండలోని 38 కిలోమీటర్స్ ఈవిడే మట్టి వీడి ద్వారానే మేము సర్వీసు మార్నింగ్ 6 నుంచి ఇక్కడే ఉన్నాం. ఇదే ఫ్లోటింగ్ వెళ్తుంది. మనం అంబలి, మజ్జిగ, ఇడ్లీ, ఉప్పిండి, టీ, దాంట్లో ఇడ్లీకి సాంబారు, బొంబాయి చట్నీతో సహా మనం ప్రసాద వితరణ ఉంది. మీ సర్వీస్ ఎలా ఉంది సార్? చెప్పండి. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ టైం రావడం నేను ఇక్కడికి. ఈ సంవత్సరాల గిరి ప్రదర్శనకి నేను ఇదే ఫస్ట్ టైం రావడం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆ స్వామివారి దయ వల్ల మాకు ఈ భాగ్యం కల్పించాను. మా వదిన గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మేము మీకు థ్యాంక్స్ చెప్పాలండి, సర్వీస్ చేశారు కనుక. సేవ చేసినట్టు ఎలా ఫీల్ అవుతున్నారని అడిగితే చాలా హ్యాపీ అని చూశారు కదా. ఎవరి ముఖంలో కూడా చిరునవ్వు తగ్గట్లే, నవ్వుకుంటూనే ఉన్నారు. నవ్వుకుంటూ హ్యాపీగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఈ ఆరెంజ్ సారీస్ అన్నీ మేము సేవకి వెళ్తాం కదండి, అందరూ మా ఫ్రెండ్స్ అండి. సేవకు వచ్చేవాళ్ళు అన్నమాట. అందరూ ఎక్కడ సేవ అయినా హ్యాపీగా నవ్వుకుంటూ విసుక్కోకుండా మా పని మేము చేసుకుంటూ వెళ్తున్నాం.
విసుగు అనేది అస్సలు రాదు. ఓపిక కూడా ఎలా వస్తుందో దేవుడికే తెలియాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది సేవ చేస్తున్నారో, ఎంతమంది భక్తులు వస్తున్నారు వెళ్తున్నారు. వాటి చూస్తుంటేనే ఆనందంతో కడుపుతో నిండిపోతుంది. ఎవరి పని వాళ్ళది ఇష్టంగా చక్కగా చేసుకుంటూ ఆ స్వామివారు చూడండి చూసారా. మాకు మార్నింగ్ కోసం ప్రిపరేషన్ అనమాట ఇదంతా. ఇడ్లీ మార్నింగ్ 4 నుంచి ఇడ్లీ పంపిణీ స్టార్ట్ అవుతుంది అనమాట. పంపిణీలో ఇడ్లీ, అంబలి ఒక బ్యాచ్ ఆల్రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఆ టైంకి ఇంకొక సెకండ్ బ్యాచ్. ఇది మొత్తం 3 బ్యాచ్ అంబలి పంచాం ఫ్రెండ్స్. చూసారా, ఇడ్లీలు చక్కగా ఆరబెట్టుకొని వాటికి వేరే టబ్లో తీసుకొని పక్కన పెట్టుకొని మార్నింగ్ 4కి జనాలు స్టార్ట్ అయిపోతారు కదా, భక్తులు ఆకలితో వస్తారు. వాళ్ళకి వెలగైన మనం మన తరపున ఏదో ఒకటి అందించాలి అనే ఉద్దేశంతో ఆ ఇడ్లీలన్నీ చల్లారబెట్టి పెడితే హడావిడిగా ఉండదు, ప్రశాంతంగా తింటారనే ఉద్దేశంతో ఇవన్నీ ముందుగంట ప్రిపేర్ చేసుకొని మనం పెట్టుకున్నాం అనమాట. చూడండి ఫ్రెండ్స్, నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ మా పని మేము చేసుకుంటున్నాం. దుబ్బు ఇదిగోండి, ఇదేమో అంబలి, ఇది సాంబార్, ఇడ్లీ సాంబార్ చట్నీ. చూసారు కదా, ఉడత సాయం అంటే ఉడతా భక్తి అంటారు కదా, తండ్రి మీద ఉడతా భక్తితో చేసే చిన్న ఏమంటారు దానికి, ప్రయత్నం. మొత్తం 7,000 ఇడ్లీలు అయ్యాయి ఫ్రెండ్స్. 7,000 ఇడ్లీలు, 150 కేజీల రుబ్బు, 150 కేజీల అంబలి, 100 కేజీలు అలాగే సాంబార్, 30 లీటర్ పాలుతోని టీ, 350 కేజీల పెరుగు. అలాగే కొంతమంది డోనట్స్, ఫ్రూట్స్ గట్రా ఇచ్చారు ఫ్రెండ్స్. అట్టిపళ్ళు ఇచ్చారు, డోనట్స్, అట్టిపళ్ళు. ఇవన్నీ పంచుకుంటూ వచ్చాం ఫ్రెండ్స్. మీ చూసారా ఎంతమంది జనాలు, భక్తులు. వాళ్ళ భక్తే వేరబ్బా. వాళ్ళ అంటే భక్తికి ఒక్కొక్కల భక్తి ఒక్కొక్క రకం అంటారు కదా, ఇది ఒక రకం భక్తి అనమాట. చూడండి, పరిగెట్టిన వాళ్ళు పరిగెడుతున్నారు, హుషారుగా ఉన్నారు, కుంటుకున్న వాళ్ళు కుంటుతున్నారు. ఎంత దీనిగా ఉన్నారు జనాలు. వాళ్ళని చూస్తేనే మన కడుపు నిండి మనం ఏమి ఇవ్వగలం ఫ్రెండ్స్. వీళ్ళు దాహం వేస్తే కొంచెం మజ్జిగ చుక్క అంతే, అంతకు మించి మనం ఏం చేయగలం. చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్. ఈ సేవ చేసినందుకు నాకైతే హ్యాపీ, సేవలో పాల్గొన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. చూస్తున్నారా, మనకి ఇంకేం కావాలి. నేనైతే 3 ఇయర్స్ నుంచి సేవలో జాయిన్ అయ్యి హ్యాపీగా ఉంది. సేవ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళని చూస్తుంటే ఇంకా హ్యాపీగా ఉంది, జనాలు చూస్తుంటే ఇంకా హ్యాపీగా ఉంది నాకైతే. నా వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో సందర్భంగా నా సబ్స్క్రైబర్స్ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఎంత హ్యాపీగా ఉందో. మాధవ సేవే అంటారు కదా, మానవ సేవే మాధవ సేవ అని. అలా దేవుడు మనకు అవకాశం ఇచ్చేటప్పుడు ఏదైనా అది చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే. అతను ఆజ్ఞ లేనిదే మనం ఏమీ చేయలేమంటారు కదా. ఓపిక కూడా అలాగే వస్తుంది ఫ్రెండ్స్. మనం చెయ్యాలి అనుకునేటప్పుడు ఆ ఓపిక కూడా దేవుడు అలాగే ఇస్తాడు మనకి. చూస్తున్నారా,
మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇది నా ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇవ్వడం. ఏమైనా తప్పు ఉంటే మైండ్ చేసుకోకండి. చూడండి ఫ్రెండ్స్, మార్నింగ్ 12:30 అయింది ఫ్రెండ్స్. అంటే 10th మార్నింగ్ 12:30 వరకు మేము సర్వ్ చేసాం. మా దగ్గర ఎన్ని ఐటమ్స్ ఉండేవో అన్ని ఐటమ్స్ అప్పటికి అయిపోయినాయి, కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఇంకా జనాలు అంటే మా భక్తుల రద్దీ అయితే తగ్గలేదు, ఫ్లోటింగ్ అవుతూనే ఉంది. కాకపోతే మాకే చాలా బాధ అనిపించింది. ఆ టైం అన్నీ నిండుకున్నాయి అనమాట. ఏమి ఇవ్వలేకపోయాం మేము. ఇంకా వాటర్ ఇవ్వండి చాలు అంటే వాటర్ సర్వ్ చేసాం. ఇంకా ముందు ఇంకా కొంచెం బెటర్గా చేయాలనే ఆశ అయితే ఉంది. దైవాజ్ఞ, ఎలాగైతే అలా జరుగుతుంది. చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, బాయ్.